సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం వేడుకలు ఈ నెల 30వ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది భక్తులందరూ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ ఏర్పాట్లు చేసే విధంగా ఆలయ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా 30వ తారీఖు తెల్లవారుజామున 3:30కి ఆ సమయంలోని ఆలయ అనువంశ ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు ప్రధానంగా మొదటి దర్శనం స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి కానీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కానీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ భక్తులందరూ కూడా సాధారణ భక్తులు కూడా ఆ రోజు ఉదయం 3:30 నుంచి అలాగే రాత్రి 7 గంటల వరకు కూడా దర్శనాలు నిజరూప దర్శనం అయితే ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే స్వామివారికి నిజరూప దర్శనం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గత ఏడాది చూస్తే దాదాపు 1,20,000 మంది భక్తులందరూ కూడా స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఈ ఏడాది 2 లక్షలు వస్తారని చెప్పి ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు, హోంశాఖ అధికారులు అలాగే దేవాదాయ శాఖ అధికారులతో పాటు విశాఖపట్నానికి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి బాలవీరాంజనేయ స్వామి కూడా ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కలలోని ట్రాఫిక్ జామ్ అది అవ్వకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. ఎవరైనా వస్తే కిందనే దేవాలయానికి సంబంధించినటువంటి కొండ దిగువన మాత్రమే దిగిపోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి బస్సులు అలాగే వీఐపీలకు సంబంధించి ఆలయ అధికారులు క్యాబ్లు ఉన్నాయా వాటితోనే మీదకు రావాల్సి ఉంది. ఈ వీఐపీలకు సంబంధించి ఉదయం 6 గంటలతోనే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మంత్రులు ఎవరైనా వస్తే దాదాపు తాత్కాలిక దర్శనం మాత్రమే, బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుందని చెప్పి హోంశాఖకు సంబంధించినటువంటి మంత్రి అనిత కూడా కాసేపు ఇందాక జరిగినటువంటి సమావేశంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణ భక్తులు ప్రధానంగా నిజరూప దర్శనం ప్రతి భక్తుడు కూడా ఈ ఏడాది కలిగించాలి, స్వామివారి దర్శనం ఖచ్చితంగా జరిపించాలని చెప్పి ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రతి మహిళకు అలాగే వృద్ధులకు చిన్నపిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మజ్జిగ, భోజనం అలాగే ప్రసాదం, మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వికలాంగులకు అయితే వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు. లక్షలాదిగా భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా ఈసారి వేగంగా దర్శనం అయ్యి నిజరూప దర్శనం అయ్యి తృప్తిగా ఇంటికి వెళ్ళేందుకు అయితే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆలయ అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఎలాంటి చర్యలు లేకుండా ఉండే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒకవేళ ముఖ్యమంత్రి కానీ వస్తే ఇటు భద్రతా బలగాలు కూడా చర్యలు అయితే చేపడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పోలీసు భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి. For more videos like this, subscribe Big TV channel.